చాలా సపోర్ట్ చేస్తుంది. మీరు ఎక్కడుంటే అక్కడ విపరీతంగా మేమందరం వచ్చేస్తాం ఫ్యాన్స్. అండ్ క్లైమేట్ కూడా సూపర్ సూపర్ సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు సపోర్టివ్గా. అంకిత్ సార్ వీడియో బయట ఇచ్చినప్పుడు నాకు ఇంగ్లీష్లో ADNI అని ఉంది. సో ఈ ఏరియాని అలా పలకాలని తెలియక అదోని అన్నాను. బట్ ఆదోని అండ్ దెన్ మన జీవి మాల్ వాళ్ళు ఆదోని మీద ఇంత మంచి ఆడియో విజువల్ క్రియేట్ చేసినప్పుడు ఇంత బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. అదేంటి నేను ఎప్పుడు ఎందుకు వెళ్ళలేదు అని అనుకున్నాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ కేమ్ హియర్. హలో టు యాడ్ దిస్ ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ లో శాతవాహనులు పరిపాలించినప్పుడు నిజాం నవాబులు పరిపాలించినప్పుడు యాదవగిరి అనేవాళ్ళంట, తర్వాత అదవోని అనేవాళ్ళంట. సో మీరు అదోని అన్న అదవోని తర్వాత కాలక్రమేణా ఆదోని అయింది. సో మీరు అదవోని అన్నా డెఫినెట్లీ తప్పులేదు, ఆదోని అన్నా తప్పులేదు. ఐ ఫెల్ట్ సో నైస్ వాచింగ్ అండ్ నోయింగ్, అంటే మన ఆదోని గురించి తెలుసుకోవడంలో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆదోనికి జీవి మాల్ వాళ్ళు వాళ్ళ స్టోర్ని తీసుకురావడం ఇన్ వెరీ అఫోర్డబుల్. జీవి మాల్ ఇస్ మాల్ ఫర్ ఆల్, కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. సో వీ హ్యావ్ నవరాత్రి 22 నుంచి దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. తర్వాత అష్టమి, నవమి, దసరా, ఆ తర్వాత దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు అంటే మనకి సెలబ్రేట్ చేసుకోవడానికి బోల్డ్ అన్ని డేస్ ఉన్నాయి. అండ్ ఆ డేస్ అన్నిటినీ బ్యూటిఫుల్గా చేయడానికి మన జీవి మాల్ ఆదోనికి వచ్చేసింది. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఉమామహేశ్వరరావు గారు, అలాగే వాసు గారు, అంకిత్, ఎవ్రీబడి, ది ఎంటైర్ టీమ్ ఆఫ్ జీవి మాల్. మొట్టమొదటిగా ఐ వాంట్ టు సే మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆదోని పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంత ఎనర్జెటిక్ క్రౌడ్ని కొంచెం కంట్రోల్లో పెట్టాలంటే పెద్ద టాస్కే. థ్యాంక్ యూ సో మచ్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆదోని. అండ్ ఈరోజు ఇలాగే మనం ఒక వెరీ మెమరబుల్ డేగా అందరూ మాట్లాడుకుంటూ అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నా కార్డు నాకు ఆదోని అంటే ఈ 90 మొహాలే గుర్తు రావాలి, కానీ వెళ్ళిపోయిన డోర్ గ్లాస్ జీవి మాల్. వావ్, జీవి మాల్ లాంచ్ కాపీ చేశారనేది గుర్తు రావాలి. గుడ్ పాయింట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు సండే కదా, పిల్లలు పిడుగులు చాలా మంది వచ్చారు షాపింగ్ చేయడానికి. డబ్బులు ఉండవు కదా, ఏం చేద్దామని వచ్చారు. ఇంటికి వెళ్ళి అమ్మకి నాన్నకి చెప్పాలి. కాదు, ఆదోనిలో ఒక బిర్యానీ మినిమం 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట. మన జీవి మాల్లో ఒక సారీ 33 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా షాపింగ్ ఎందుకు చేయాలి చెప్పండి మీరు. మా బిర్యానీ రోజు బిర్యానీ మిక్స్ చేసేసుకుని 3 చీరలు, అలాగే డైటింగ్ కూడా అయిపోతుంది, మంచి చీరలు కూడా వచ్చేస్తాయి. అండ్ ఒక్కసారి మీ లవ్ ని అలా జీవి మాల్ కి మా వాళ్ళందరికీ
మిమ్మల్ని మిస్ అవుతున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను కనపడకపోయినా, అండ్ త్వరగా కనపడతాను కూడా. సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఆదోనిలో మన జీవీ మాల్ 21వ స్టోర్ గ్రాండ్ లాంచ్ చేయడానికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. జీవీ మాల్ నాకు చాలా ఇష్టమైన బ్రాండ్, నా పర్సనల్ ఫేవరెట్. అండ్ ఐ కైండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ టైమ్స్ స్టోర్ లాంచ్కి వచ్చినప్పుడు చీరలు ట్రై చేస్తున్నప్పుడు ఉండబట్టలేక నేను షాపింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, అంత ఇష్టం నాకు. సో లైక్ టుడే ఆల్సో ఐ వోర్ దిస్ బ్యూటిఫుల్ ఇక్కత్ సారీ ఫ్రమ్ జీవీ మాల్. ఎవరికి ఎలాంటి చాయిసెస్ ఉన్నాయో, అది డిజైన్స్ పరంగా కానివ్వండి, కలర్స్ పరంగా కానివ్వండి, బడ్జెట్స్ విషయంలో కానివ్వండి, పెద్ద చిన్న యూత్ఫుల్ ఎవరికి కావాల్సినట్టు మీకు ఎలాంటి చాయిస్ ఉన్నా కూడా అందరికీ నప్పే లాంటి కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ రానున్న పండగ సీజన్కి మన ఆదోనిలో జీవీ మాల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వచ్చారు, మంచి ఓపెనింగ్ ఆఫర్స్తో కూడా వచ్చారు. సో ఐ కాంట్ వెయిట్ టు ట్రై దెమ్ ఆల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ టు జీవీ మాల్, ఉమా మహేశ్వరరావు గారు, వాసు గారు, అండ్ ది ఎంటైర్ టీమ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ జీవీ మాల్. అండ్ కంగ్రాచులేషన్స్ ఆదోనికి కూడా, దట్ జీవీ మాల్ ఇస్ ఫైనలీ హియర్ ఫర్ యూ ఆల్. సో తప్పకుండా రానున్న ఫెస్టివల్ టైమ్స్లో కుటుంబ సమేతంగా వచ్చి బోల్డ్ అని షాపింగ్ బ్యాగ్స్తో తిరిగి వెళ్తారని నేను తదాస్తు అంటున్నాను. సో క్యూట్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఉమా గారు మాట్లాడతారు. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు ఇది అడుగుదామని చెప్పండి. ఆదోని అల్లుళ్ళక రంగమ్మత్త ఏం చెప్తుంది, ఓయ్ అంటుంది అంతే. నాకు చాలా సెంటిమెంట్స్ ఎక్కువ. నేను చాలా హ్యాపీగా అయిపోతే అంటే నవ్వులని నువ్వులు అవుతాయని మా అమ్మ చిన్నప్పటి నుంచి కొంచెం భయం పెట్టింది. సో ఆ రకంగా నేను ఎక్కువగా చెప్పుకోవాలని అనుకోను, బట్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ జీవీ మాల్. ఇట్స్ లైక్ ఫ్యామిలీ నాకు. అండ్ లెక్క పెడితే తగ్గిపోతుంది అంటారు కాబట్టి నేను చెప్పను ఎప్పటి నుంచి, బట్ ఇట్స్ బీన్ అ లాంగ్ టర్మ్ అసోసియేషన్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు మెనీ వండర్ఫుల్ ఫ్యూచర్ అసైన్మెంట్స్. అండ్ ఎందుకంటే జీవీ మాల్ ఎంత ఇష్టపడుతున్నారంటే ప్రతి నెలకి కనీసం 1-2 స్టోర్ లాంచెస్ అవుతూనే ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఎవ్రీబడి, కస్టమర్స్కి కూడా. ఎందుకంటే అందం ఉంటే ఆనందం ఉంటుంది, అది ఆడాళ్ళైనా మగాళ్ళైనా. సో అందరికీ అందుబాటులో ఇంత అందాన్ని పంచుతున్నందుకు డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది నాకు. సో ఐ హ్యావ్ సైన్ 2 ఫిల్మ్స్. అది నేను యాక్చువల్లీ ఇది విషయం చెప్పొచ్చు లేదో అంటే నేను ఈరోజు నైట్ నుంచి ఇండియా నుంచి బయటకు వెళ్తున్నాను. సో నేను కంగారుగా నేను కూడా మన జీవీ మాల్ వాళ్ళతో నేను వెళ్తున్నాను, బట్ నేనే రావాలి అని చెప్పి అనుకుని మన మాల్ వాళ్ళు కూడా మీరు వస్తే బాగుంటుంది, ఆదోనిలో చాలా అభిమానులు ఉంటారు మన మాల్కైనా మీకైనా అంటే హడావిడిగా డేట్ మంచి చూసుకుని ఇంత గ్రాండ్గా ఇంత మంచిగా లాంచ్ చేశారు. బికాజ్ ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళి మళ్ళీ ఈ నెల ఆఖరికి వస్తున్నాను. బికాజ్ వచ్చే నెల నుంచి నాకు మూవీ స్టార్ట్ అవుతున్నాయి 2. సో దెర్ ఆర్ 2 ఫిల్మ్స్ దట్ ఐ సైన్, బట్ దెర్ ఆర్ 3 నరేషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను వచ్చాక వింటానని చెప్పాను. అయినో కొంచెం గ్యాప్ వచ్చింది, పుష్ప తర్వాత నా సినిమాలు ఏవి రాలేదు, బట్ చేసిన సినిమాలు కూడా రిలీజ్ అవ్వట్లేదు ఎట్టో. ఐ హ్యావ్ టు వెయిట్. యా, తెలుసుగా కోవిడ్ పాండమిక్ తర్వాత చాలా విషయాలు చాలా మందికి కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి, బట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు నేను ఏం చేసినా కూడా మీ అందరికీ నచ్చి అరే ఎంసీఏ ఉంటే ఏదో ఉంటుంది అని అనుకోవాలి కాబట్టి అందుకే ఆచితూచి చేస్తున్నాను. థ్యాంక్ యూ బై. ఇందాక కూడా చెప్పారు ఆమె సెంటిమెంట్ అని. నువ్వు ఆమె విషయంలో మాకున్న యాక్చువల్గా ఈ స్టోర్ 16వ తారీఖు ఓపెన్ కావాలి, కానీ మేడం ఫారెన్ వెళ్తున్నారు అంటే లేదు మీ చేత్తోనే ఓపెన్ చేయాలి, మీరే రావాలి, మీరు చాలా ఆస్పిషియస్, మీరు ఓపెన్ చేసిన ప్రతి స్టోరు చాలా బాగా జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్నాము. మేడం మీరు మనసు వదిలే, మీది లక్కీ హ్యాండ్, రంగమ్మత్త హిట్ చెప్తుంది, మీది ఎంత లక్కీ హ్యాండ్. సో కాబట్టి చాలా సంతోషం, మా మీద స్ట్రెయిన్ తీసుకొని ఆమె రీషెడ్యూల్ చేసుకొని కూడా మన జీబీ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో వారు రావడం మాకు చాలా సంతోషమైన విషయం. ఇందాక నేను చెప్పినట్టు మీకు ఆల్రెడీ ఎంపీ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది,
జీబీ మాల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆధోని అన్నీ ఎష్యూర్ చేస్తున్నాం మేము. దయచేసి మీరు మమ్మల్ని ఆదరించి అభిమానంతో మమ్మల్ని ఇంకా మరిన్ని చోట్ల జీబీ మాల్ పెట్టేటట్టు చేయాలని చేస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు శారీస్ ట్రై చేస్తారు. జీవీ మాల్ ప్రొప్రైటర్స్ మోహేశ్వరరావు గారు మరియు వాసు గారికి అండ్ ప్రెస్టీజియస్ మాల్ని ఈరోజు పాపులర్ మన తెలుగు వారు ఎక్కడున్నా కూడా రంగమత్తాన్ని ముద్దుపట్టించేటువంటి అనసూయ గారు ఈరోజు ఈ యొక్క మాల్ను చేతుల మీద ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే లైవ్లో రంగమత్తాన్ని చూడాలని చాలామంది ఆదోని నియోజకవర్గ ప్రజలు ఊరితో ఉన్నారు. సో ఆ అవకాశం కల్పించినటువంటి జీవీ మాల్ ఆధునిక ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నాను. ఆధునిక ప్రజలు కూడా సరసమైన ధరలకు చీరలు కానీ ప్యాంట్ షర్ట్స్ వేరు చిల్డ్రన్స్ వేరు అన్నీ దొరుకుతాయి. సో అది అనసూయ గారికి ఇష్టమైనటువంటి అనసూయ గారికి ఇష్టమైంది అంటే ఆధునిక ప్రజలకు అందరికీ జనరల్ విషయాలు కావాలి. అంటే అందరూ ఒకసారి అండ్ ఈ యొక్క షాప్ అండ్ సెలబ్రేట్ చేశారు. సో ఫస్ట్ వచ్చి షాపింగ్ చేయండి, తర్వాత దివాళీ అండ్ దసరా సెలబ్రేట్ చేసుకోవాలని ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ కోరుకుంటున్నాం. అలాగే వన్స్ అగైన్ థ్యాంక్స్ టు అనసూయ గారు అండ్ వెల్కమ్ టు ఆదోని అండ్ యాక్సెప్ట్ అవర్ లవ్. ఆదోని ప్రజలంతా చాలా గుండెలంతా ప్రేమ ఉంటుంది మేడం. యాక్చువల్ గా మీరు మరీ ఆదోనికి కావాలని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎక్కడ ఎలా ఉండాలి ఇప్పుడు మీరు ఓన్లీ బిర్యానీ తింటారా? నాకు అన్నం పప్పు చాలా ఇష్టం, పచ్చడి ఇష్టం, బిర్యానీ కూడా ఇష్టం, ఫ్రైడ్ రైస్ ఇష్టం. ఎవరు చెప్పారు? దాన్ని తిప్పి మన ఛానల్ వాళ్ళు ఇదే ప్రాబ్లం. ఒకటి అంటే ఇప్పుడు దాన్ని సగం ఇష్టం వచ్చినట్టు తిప్పి ట్విస్టింగ్ అంటారు. అలా చేస్తారు కాబట్టి మీ వరకు వచ్చేసరికి అది వేరే పెడార్థం అయిపోతుంది.
సార్ జబర్దస్త్ షూట్ లో కూడా ఈ విధంగా ఒక క్వశ్చన్ వేసినారు ఆయన. అది అవన్నీ షూట్స్ అండి. ఆల్ ఇప్పుడు సినిమాలో మాట్లాడతాను, మీరు కామ్గా ఉంటే అని జాబ్. ఆ తర్వాత నేను డెఫినెట్గా మీకోసం డాన్స్ చేస్తాను, లేదంటే ఇప్పుడే కారెక్కి వెళ్ళిపోతాను. అయితే వినండి నా మాట. నాకు మన ఆదోని పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఒక విషయం చెప్తే నేను షాక్ అయ్యాను. ఇంకా ఆదోనిలో స్మార్ట్, అందరూ ఇంత ఇంటెలిజెంట్ అనుకున్నాను అని అనుకుంటే లేదండి, అవుతుంది ఇలాగా అని. సో ఏదైనా ఈజీగా వచ్చేది మనల్ని బోల్తా కొట్టించడానికి. ఇది క్లిక్ చేయండి, ఆ డబ్బులు వస్తాయి, ఇవి వస్తాయి. ప్లీజ్ డోంట్. కష్టపడితేనే వచ్చే డబ్బులే అవే మనవి. లేకపోతే తొందరపడి, నిజం ఐమ్ టెల్లింగ్ యూ, అది 10 రూపాయలైనా 100 రూపాయలైనా, ఈవెన్ ఫర్ బాడీ. ఏదో షార్ట్ కట్ లో మనం స్లిమ్ అయిపోదామని చేస్తే అది ఎక్కువ కాలం ఉండదు, ఇంకా తిరగబడుతుంది అంటారు కదా, అట్లనే అవుతాయి. కాబట్టి డు నాట్ ఫాల్ ప్రే టు ఎనీథింగ్. చాలా కన్సర్న్, మీ గురించి చాలా బెంగ పెట్టుకుంటున్నారు. సో నా మాట కూడా చెప్పండి. అండ్ ఇస్ ఇట్ ట్రూ, మీరందరూ బైక్ ఆడతారా? హెల్మెట్లు పెట్టుకోరా? ఎట్లయితే హెల్మెట్ పెట్టుకోకపోతే మీ జుట్టు కూడా ఊడిపోతుంది. పోలా గుండు పెడితే మళ్ళీ పెళ్ళట్లేదు. హెల్మెట్ పెట్టుకోవాలి. ఇట్ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు మంచి కలర్లో ఉంటారు, మంచి సేఫ్గా ఉంటారు. అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ. హెల్మెట్ ఇస్ ఇంపార్టెంట్. చాలా స్టైలిష్ హెల్మెట్స్ కూడా వస్తున్నాయి, సూపర్. ఐ లైక్ ఇట్. ప్లీజ్ హెల్మెట్ వేసుకోండి. అండ్ ఏది ఫోటో నేను చెప్పేది వినాలి ఫస్ట్, ఆ తర్వాత ఫోటో. సో లైక్ ఐ సెడ్ ఇంతకు ముందు, అసలు సో సారీ, మీరు ఏ కాలంలో బతుకుతున్నారు? సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ బండి నడుపుతున్నారా? సరే, ఎవరైనా ఇట్లా కనిపిస్తే డబుల్ పనిష్మెంట్ ఇవ్వాలి అని నేను శ్రీరామ్ గారికి సార్కి చెప్తాను. ఒప్పుకున్నారు అంతే. ఆల్సో
డ్రింక్ అండ్ డ్రైవ్. వాట్ ఇస్ దిస్? వెరీ గుడ్. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. అసలు ఇవన్నీ నేను చెప్పాలా? మీరు అందరూ ఎంత ఇంటెలిజెంట్ అండ్ యూ గైజ్ ఆర్ సో హ్యాపీ. మీ చాలా హ్యాపీ ఫ్యామిలీస్ అండ్ ఫేసెస్ చూస్తున్నాను నేను ఆదోనిలో. ఇవన్నీ తెలుసు సార్ వాళ్ళకి. ఇంకో ఏదో నేను చెప్పాలని చెప్పిస్తున్నాను అంతేగా. సూపర్. అండ్ బెట్టింగ్ యాప్స్ ఆర్ స్ట్రిక్ట్. నో, నేను కూడా చాలా సందర్భాల్లో నాకు గోల్డ్ అని డబ్బులు ఇస్తాను అని చెప్పి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమంటే ఎప్పుడైనా చేశానా? డిడ్ యూ సీ మీ? ఐ నెవర్ డూ ఇట్. సో మీ అందరికీ రంగమ్మత్ ఇష్టం అంటే నాకు ఇష్టమైన పనులు కూడా చేయాలి. ఓకే, సీ యూ సూన్.